హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక తెలుగు స్టోరీ చెప్పబోతున్నాను, చూసేయండి. ఒకానొక రోజు రాము ఇంకా సోము అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. రాము ఏమో మంచోడు, బుద్ధిగా చదువుకుంటారు, బుద్ధిగా లెసన్స్ అని వింటారు. కానీ సోముకి ఏంటి, సోమరిపోతు. ఒకరోజు ఎగ్జామ్స్ వాళ్ళకి FA3 ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అని చెప్పేసి రాము అయితే రోజు ఎర్లీగా లెగిసి చదువుకుంటూ ఉంటారు. కానీ సోమరిపోతు సోము ఏం చేస్తారు, ఫోన్లు టీవీలు చూసుకుంటూ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడు FA1 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. సోము వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, మరి సోము నువ్వు చదువుకున్నావు కదరా, మంచిగా రాయని చెప్పింది. రాము వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, గుడ్ లక్, మంచిగా రాయాలమనింది. కానీ సోము వాళ్ళ మదర్కి అబద్ధం చెప్పారు. ఏమన్నా తెలుసా, నేను చదువుకున్నానని. FA1 ఎగ్జామ్స్ రాస్తుంటే రాము అన్నీ ఫాస్ట్గా రాసేసి, చదువుకున్నారు కాబట్టి ఫాస్ట్గా అన్నీ రాసేసి పేపర్ ఇస్తాడు. కానీ సోము ఏం చేస్తారు, వైట్ పేపర్ ఇస్తారు మ్యామ్కి. అప్పుడు సోము ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి ఏడుస్తా రాముతో, అరే రాము, నేను ఫెయిల్ అయిపోతారా అని ఏడుస్తూ ఉంటారంట. అప్పుడు రాము ఏం చెప్పారు, ఎందుకురా నువ్వు ఎగ్జామ్ రాయలేదా అంటే, నేను రాయలేదురా, నేను చదువుకోలేదు, నేను రాయలేదు అని చెప్పారు. అప్పుడు రాము ఏమంటారు, చదువుకుంటే నీకు అన్నీ వచ్చేవి కదరా అని చెప్పారు. కానీ నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదురా అని చెప్తారు సోము. అప్పుడు రాము ఏం చేస్తారు, నువ్వు చదువుకోకపోతే నువ్వు జీవితంలో బాగుపడలేవు అంటారు. సో అది విని సోము ఏం చేస్తారు, ఏదో ఒకటి కానీ నాకు ఇప్పుడు పాస్ అవ్వాలని ఉంది మమ్మీ, లేకపోతే టిట్టి అంటాడు. అప్పుడు సోము ఏం చేస్తారు, మ్యామ్ని రిక్వెస్ట్ చేస్తారు. రాము ఇంకా సోము మ్యామ్ని రిక్వెస్ట్ చేసి ఇంకోసారి రాపించుకుంటారు. అప్పుడు సోము బాగా చదివి రాస్తారు. అప్పుడు దానికి గుడ్ మార్క్స్ వస్తాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్, టైం చాలా ఉందిలే అని ఆ టైంని కూడా వేస్ట్ చేసుకోకుండా ఉండాలి. థ్యాంక్ యూ.